కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 6 గ్యారంటీ పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. పథకాలకు చట్టబద్దత కల్పించాలని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గెలిచిన 100 రోజుల్లోనే మేమన్నీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరుస్తామని చెప్పేసి మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి దానికి చట్టభద్రత కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటలు ఆచరణలో రాకుండా ఉన్నటువంటి బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు మరి ఏంటంటే ఏదో అద్భుత కల్పన చూపిస్తున్నట్టుగా మరి ఫస్ట్ బడ్జెట్లో ఏదైతే పెట్టినో ఈ థర్డ్ బడ్జెట్లో కూడా సేమ్ అవే మాటలు చెప్పడమే తప్పే ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి అన్నారు. ఇంతవరకు దానికి కేటాయిస్తున్న తప్పితే రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. నర్సాపూర్ నియోజకవర్గానికి జకాపల్లిలో 25 ఎకరాలు ఇస్తే మనకి ఇంకా శాంక్షనే కాలేదు. మరి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కొత్తగా పడుతున్న ఎడ్యుకేషన్ ఏదో బాగా చేసేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ పాత డిగ్రీ కాలేజ్ అని చెప్పిన అట్లనే కొత్త డిగ్రీ కాలేజీలకు డబ్బులు లేవు. మరి అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి మరి భోజనం పెడతాం ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు. అది ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటిది ఆలోచన. మరి అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ పెడతామని అంబలు ఇస్తామని అది గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కార్యక్రమమే వాళ్ళందరూ కూడా పోయి ఎమ్మెల్యేస్ మరి వారి నియోజకవర్గంలో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమమే. దాన్ని స్టాప్ చేసి కేసీఆర్ గారు అన్నవాళ్ళని కూడా వేస్తామని చెప్పేసి అప్పుడు స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో స్టార్ట్ చేస్తామని అభూత కల్పన కల్పించడం తప్ప ఇంకా అలా అంతకు చెప్పేది ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేస్తామని లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీస్కి సంబంధించిన మరి రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి బిల్డింగ్స్ ఇస్తామనో లేకపోతే ఇంకా వారికి సంబంధించినటువంటి ఆహారం భద్రత కల్పిస్తామనో మరి అదేవిధంగా పౌష్టికాహారం కల్పిస్తామనో మన జరిగినటువంటి చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయి మన నర్సాపూర్లో కూడా మైనారిటీ రెసిడెన్షియల్స్ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది. సో అటువంటి వాటిపైన మేము పూర్తిగా మరి యాక్షన్ తీసుకుంటామనో లేకపోతే వారికి నిజంగా కూడా పౌష్టికాహారం అందిస్తామని పరిస్థితి అని ఈరోజు బడ్జెట్లో చెప్పడం మా దగ్గర. మహిళలకి 2500 ఇస్తామన్నారు మహాలక్ష్మి. మరి ఈరోజు గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. గ్యాస్ సబ్సిడీ ఎక్కడ కూడా 500 సిలిండర్ వస్తలేదన్న విషయం ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకోవచ్చు. పెన్షన్ అంతకేమో 4000 పెన్షన్ ఇస్తాం. భార్య భర్త ఇద్దరికి అర్హత ఉన్నటువంటి వృద్ధ పెన్షన్ ఇస్తాం. అదేవిధంగా కోడలికి 2500 ఇస్తాం. 18,000 దాటినటువంటి వారికి 1,68 లక్షల మంది మహిళలు ఈరోజు మోసం చేస్తున్నారు. మరి అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న 20 లక్షల రూపాయలకు సంబంధించి ఇంతవరకల్లా ఒక మాట కూడా నాకు పెట్టకపోవడం బాధగా. మరి నిరుద్యోగాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. లాస్ట్ టైం చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి లాస్ట్ టైం ఇంతవరకు రూపాయి కూడా ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ అది కూడా కేటాయించడం బాధకరం. సో ఇవన్నీ ఏంటంటే ఈరోజు మాటలేమో పెద్ద ఉన్నాయి, చెప్పడం పోకడంతా చేసేది పోకడంతా. మరి అసలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి ఈ బడ్జెట్ స్పష్టంగా నాకు తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు నెరవేర్చినటువంటి హామీలు నెరవేర్చారు. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా ఇంకా బడ్జెట్ ప్రతిపాదిస్తారు. పూర్తి బడ్జెట్ 30 తారీఖు ఉంటుంది కాబట్టి అప్పటిలోపైనా మరి అవన్నీ కూడా సరి చేసుకొని ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మళ్ళీ బడ్జెట్ కేటాయింపు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.